కాంగ్రెస్ పార్టీలో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతికి అడుగులు పడుతున్నాయి. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వినూత్న పద్ధతి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. పార్టీ అధికార ప్రతినిధుల ఎంపిక కోసం తొలిసారిగా టాలెంట్ హంట్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాత పద్ధతులను పక్కన పెట్టి నిజమైన ప్రతిభను వెలికితీసేందుకు ఈ సరికొత్త వేదికను సిద్ధం చేశారు. రాజకీయాలకు వచ్చి సమాజ సేవ చేయాలని తపన పడే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా జాతీయ రాజకీయాలమైన జాతీయ దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్లో వెలికి తీస్తారు. రాహుల్ గాంధీ ఆశయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ నాయకులకే అధికార ప్రతినిధి ఇవ్వడం ద్వారా ఆ పర్పస్ పూర్తి కావట్లేదు. కాబట్టి న్యూట్రల్గా ఉండేటటువంటి లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి యువకుల్ని మేధావుల్ని సెలెక్ట్ చేయాలంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. దీంట్లో బాగా మాట్లాడగలిగి ఉండి రాష్ట్రం మీద దేశం మీద రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. మాట్లాడని వారు ఈ దేశ రాష్ట్ర చరిత్ర గురించి తెలిసిన వారు, స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినటువంటి పరిణామాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు,